బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తులారాశి వారి యొక్క జీవన గమనంలో శ్రమ పడుతూ ఉంటారు. ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోవటం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంతో శ్రమిస్తూ ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోవడంతో పాటు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సహచరుల యొక్క సహాయ నిరాకరణ వల్ల కొంత మానసికమైనటువంటి సంఘర్షణ పడేటువంటి అవకాశం ఉంది. కానీ కాలం భగవంతుడు ఉన్నట్టు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపెట్టేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు అవ్వచ్చు, దూర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను అందజేసేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి నాంది ప్రస్తావన మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, జీవన గమనంలో పరిగెడుతూనే ఉన్నాం, ఆర్థికంగా చితికిపోతున్నాం, ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగలేవన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోయేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు, వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ కోసం మీరు ఎక్కువగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం ఖర్చు అయిపోయినప్పటికీ కూడా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ధనం మిగలకపోవటం, మానసికంగా అశాంతి లభించటం, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం, విరామం విశ్రాంతి లేనటువంటి స్థితిగతుల్లో జీవన విధానం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను విశేషించి గురుదేవతా స్వరూపాల యొక్క అనుగ్రహం కనుక మనకి లభించినట్టయితే, గురుదేవతా స్వరూపాలని విశేషంగా పారాయణ చేసిన, సద్గురు చరితని పారాయణ చేసిన యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.